ఓం నమో నారాయణాయ. వెల్కమ్ టు రియల్ ఫ్యాక్ట్స్. హిందూ సాంప్రదాయంలో అమావాస్యకి ప్రాధాన్యత ఉంది. ఆ రోజున విష్ణుమూర్తి సూర్యభగవానులను పూజిస్తారు. ముఖ్యంగా పుష్య అమావాస్య లేదా మౌని అమావాస్య మరింత ప్రత్యేకమైంది. ఈ రోజున రాగి గిన్నెలో స్వచ్ఛమైన నీరు, ఎర్రచందనం, ఎర్రటి పూలు వేసి ఆ నీటిని సూర్యుడికి సమర్పించాలి. పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఉపవాసం ఉండి దాన ధర్మాలు చేయాలి. తులసి మొక్కను పూజించి తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల పితృదేవతల దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. పురాణ కథనం ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి అమృతంగా మారి ఆకాశం నుంచి కిందికి దిగి వస్తుంది. ఈ రోజున గంగా నదిలో స్నానం చేస్తే పరమ పుణ్యమని, అలా అవకాశం లేకుంటే మరే నదిలోనైనా స్నానం చేయాలని పెద్దల మాట. పుష్య అమావాస్య రోజున చేసే సత్కార్యాలకు గొప్ప ఫలితాలు లభిస్తాయి. ఈ అమావాస్యను లఘు పితృపక్షంగా పరిగణిస్తారు. ఈ రోజున భగవద్గీత పఠించాలి. రావి చెట్టుకు నీరు పోసి దాని వద్ద దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల కూడా పితృదేవతలకి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది.